Treasured in Psalm 23 with all human limitations and the paucity of time. సకలమైనటువంటి మానవ హద్దుబాటుల్లోనూ కొద్ది సమయం ఉన్నప్పటికీ కూడా కీర్తన 23లో నుంచినటువంటి మన ఆత్మీయమైనటువంటి సత్యాలు పరగవేరుకునేటువంటి ప్రయత్నాన్ని మనం మొదలుపెట్టాం. Firstly, we shall shepherd's personal relationship with us. మొదటిదిగా కాపరి వ్యక్తిగతమైనటువంటి మనతో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మనం చూసాం. And secondly, shepherd's badges for the sheep. రెండవదిగా గొర్రెల నిమిత్తమై కాపరి యొక్క పచ్చిక బయళ్ళను చూసాం. Thirdly, shepherd's paths of righteousness. మూడవదిగా మనం చూస్తూ వచ్చాము కాపరి యొక్క నీతి మార్గాలను చూసాం. Fourthly, shepherd's protection for the sheep. నాలుగవదిగా కాపరి గొర్రెల నిమిత్తమైనటువంటి ఇచ్చే భద్రత గురించి చూసాం. Fifthly, shepherd's preparation of the table before the enemies. ఐదవది శత్రువుల ఎదుట కాపరి యొక్క బలం సిద్ధపరచడం చూసాం. Sixthly, shepherd's provision in order to overflow from the cup. ఆరవదిగా గిన్నె నిండి పొర్లునట్టు చేసేటువంటి కాపరి యొక్క సదుపాయాన్ని మనం చూసాం. Seventhly, you can notice in Psalm 26 last verse as we are closing the studies with this day. కాబట్టి ఇది మనం ముగిస్తూ ఉంటుండగా కీర్తన 23 చివరి వచనాలను మనం చూస్తాము. Psalm 23 verse 6. కీర్తన 23:6. Surely goodness and mercy shall follow me all the days of my life. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును. This psalm is considered to be unique at least for 5 reasons. ఈ కీర్తన కనీసం 5 కారణాలను బట్టి ప్రత్యేకమైనటువంటి కీర్తనగా ఎంచబడుతుంది. Reason number 1, it talks about the ownership in verse 1. మొదటి కారణం ఏంటంటే మొదటి వచనంలో యజమానత్వాన్ని గురించి మాట్లాడుతుంది. Reason number 2, it talks about the rulership, verse 3. రెండో కారణం ఏంటంటే మూడో వచనంలో ఏలికత్వాన్ని గురించి మాట్లాడుతుంది. Reason number 3 deals with the stewardship in verse 5. మూడో కారణం 5వ వచనంలో గృహ నిర్వాహకత్వాన్ని గురించి మాట్లాడుతుంది. And reason number 4, it talks about the headship in verse 5, last part. 5వ వచనం చివరి భాగంలో 4వ కారణము శిరసత్వాన్ని గురించి మాట్లాడుతుంది. Because he anointed my head with oil. నూనెతో నా తల అంటి ఉన్నావు అని అంటాడు. And fifthly and finally, I see in verse 6 the kingship of the shepherd. 5వది చివరిదిగా మనం చూసినప్పుడు ఆ కాపరి యొక్క రాజరికాన్ని గురించి మార్గదర్శకత్వాన్ని గురించి మనం చూస్తాం. Based upon these 5 reasons, we can consider that Psalm 23 is considered to be unique. కాబట్టి ఈ యొక్క 5 కారణాలను బట్టి కీర్తన 23 ప్రత్యేకమైనటువంటి కీర్తనగా మనం భావిస్తున్నాం. Lord wants to show the goodness and the mercy all the time. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన యొక్క మంచితనాన్ని తన యొక్క కృపను మన ఇట్లా కనపరచాలని కోరుకుంటున్నాడు. I think the word surely is missing in Telugu, but it's there in English. తెలుగులో మనం చూసినప్పుడు నిశ్చయముగా అనేటువంటి మాట కనబడట్లేదు కానీ ఇంగ్లీష్ లో మాట ఉంటుంది. So he is going to send 2 angels after us. కాబట్టి ఆయన మన వెంట 2 దూతల్ని పంపిస్తాడు. Angel number 1 is goodness, angel number 2 is mercy. కాబట్టి మొదటికి దూత చూసినప్పుడు కృప, రెండవ దూత క్షేమము. So they are all coming behind us. కాబట్టి ఇవన్నీ మన వెంట వచ్చేటువంటివి. So that we may be safeguarded no matter what the situation is. తద్వారా పరిస్థితి ఏదైనప్పటి కూడా మనం భద్రపరచబడినట్లుగా. These 2 angels are not only for short time during the youth camp. కాబట్టి చూడండి 2 దూతలు కేవలం ప్రతికాలం యూత్ క్యాంప్ సమయం మాత్రమే ఉంటారని కాదు. The Bible here says they shall follow all the days of our life. బైబిల్లో రాయబడింది కదా బ్రతుకు దినములన్నీ మన వెంట వస్తారు. What an incredible grace of the shepherd toward the sheep. కాబట్టి కాపరి గొర్రెల పట్ల ఎలాంటి అత్యధికమైనటువంటి కృపను కనపరుస్తున్నాడు. As the sheep, once the shepherd saves the sheep, he will not leave them until the last breath. కాబట్టి చివరి క్షణం వరకు కూడా ఒక్కసారి గొర్రె కాపరిదైందంటే ఇక విడిచిపెట్టదు. Because the sheep is in the fold of the shepherd. ఎందుకంటే ఆ గొర్రె కాపరి యొక్క మందలోకి వచ్చేసింది. None can escape out of it. ఎవరు కూడా తప్పించుకొని బయటికి వెళ్ళిపోలేరు. But after all, we are human beings. There are so many flaws in us as well. అయితే మనం నిజాన్ని చూసినప్పుడు మానవ మాత్రంలో అనేకమైనటువంటి కొరతలు లోటుపాట్లు కలిగినటువంటి వారిని. As I told you about my story yesterday, నేను నిన్నటి దినాన అనుభవించినటువంటి సంగతి చెప్పాను. Rizal rightly captioned from Vyabhachettu to Vedika. A journey from Vyabhachettu to Vedika. కాబట్టి వేప చెట్టు నుండి వేదిక వరకు కూడా వచ్చే ప్రయాణం. So it took 20 years, all these years from 2005 and 2025. కాబట్టి 2005 సంవత్సరం నుండి 2025 సంవత్సరం 20 సంవత్సరాలు ఇక ప్రయాణము మరి జరిగింది. And attended the last Holy Convocation perhaps in 1985.
చివరి పరిశుద్ధ సమాజ కూడికల 1985 సంవత్సరంలో నేను హాజరయ్యాను. But in all this journey, the journey, the way is not smooth like a cakewalk on the red carpet. అయితే ఈ యొక్క యాత్ర అంతా కూడా చూసినప్పుడు యాత్ర ప్రయాణం అంతా కూడా చాలా సునాయాసంగా సాఫీగా ఏదో వాసి మీద నడిచి వెళ్ళిపోయినట్టుగా లేదు. Perhaps you may have heard that you had an impression like that yesterday. బహుశా నిన్న నేను చెప్తూ ఉంటున్నప్పుడు మీకు అలాంటి అభిప్రాయం కలిగి A ఉండవచ్చు. Christian walk will be never a red carpet walk. కాబట్టి ఒక క్రైస్తవ నడక అన్నప్పుడు చాలా సాఫీగా సాగిపోయేటువంటి నడక కాదు. It has a lot of nails, thistles, and thorn bushes, and whatnot. అంటే ఆ మార్గం అంతట్లో కూడా అనేకటువంటి గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, అనేకమైనటువంటి ఆటంకాలు ఉంటాయి. I had my own setbacks, failures, and upsets and discouragements in this journey. కాబట్టి ఇక యాత్రలో నా సొంత జీవితంలో సైతం అనేకమైనటువంటి ఓటములు, వైఫల్యాలు, నిరుత్సాహాలు కూడా ఉంటా వచ్చాయి. But in spite of all this, Jesus has proved to be a great conqueror. He hasn't left me, although I left him a number of times. అయితే వీటన్నిటిలో కూడా యేసుక్రీస్తు ప్రభువు అత్యధికమైనటువంటి విజయం అనుగ్రహించిన వాడుగా ఉండినాడు. నేను ఆయనని విడిచిపెట్టినప్పటికీ కూడా ఆయన ఎన్నడూ నన్ను విడిచిపెట్టలేదు. He hasn't forsaken me, although I have forsaken him. నేను ఆయనను విడనాడినప్పటికీ కూడా ఆయన ఎన్నడూ కూడా నన్ను విడనాడలేదు. He hasn't been unfaithful unto me, although I am unfaithful unto him. నేను ఆయన పట్ల అపనమ్మకస్తుడుగా ఉన్నా కూడా ఆయన ఎన్నడూ నా పట్ల అపనమ్మకస్తుడుగా ఉండలేదు. This verse 6, surely goodness and mercy shall follow all the days of the life, has been true in my life as well. నేను బ్రతుకు దినములని కృపాక్షేమంలో నా వెంట వచ్చును అనేటువంటి ఈ యొక్క మాట నిజంగా నా జీవితంలో సైతం వాస్తవమే. This has been true in the lives of so many biblical stalwarts. కాబట్టి అనేకమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి గొప్ప దైవజనుల విషయంలో కూడా ఇది వాస్తవము. But owing to the paucity of time, we are not going to glean and dwell upon all the stalwart characteristics or characters of the Bible. Has to have the mercy and the goodness